కొద్దిసేపు క్రితమే అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అద్భుతంగా ఈ బడ్జెట్ ఉందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారో మనతో మాట్లాడేందుకు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ బడ్జెట్? ఈరోజు బట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు నిరాశపరిచిన బడ్జెట్ ఇది. ఎందుకంటే గత బడ్జెట్లో ఇచ్చినట్లు, అదేవిధంగా ముఖ్యంగా బీసీ విషయానికి వస్తే ఎలక్షన్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తాము బీసీ వర్గానికి అని చెప్పి గత సంవత్సరము 9,200 కోట్లు కేటాయించి కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు బీసీ సంక్షేమ నిధికి. ఈ సంవత్సరం మరి మీరు 11,400 కోట్లు కేటాయించారు. దాంట్లో ఎంత ఖర్చు పెడతారో ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగులకు కార్పొరేషన్లు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేసి ఈ బడ్జెట్లో అన్నా కానీ ఏమైనా నిధులు కేటాయిస్తారని చైర్మన్లు అందరూ కూడా ఎదురు చూసిన. పాపం ఒక్క రూపాయి కూడా ఏ కార్పొరేషన్ కేటాయించని ఇప్పుడు ఈ బడ్జెట్. మీరు అన్ని వర్గాలకు అన్యాయం చేసింది ఈ బడ్జెట్లో ఎవరు కూడా సంతృప్త లేరంటారు. కానీ మహిళా సాధికారికకు పెద్దపీట వేశామంటూ ఈ బడ్జెట్ ప్రసంగంలో బట్టి చెప్పినటువంటి మహిళలకు 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తానే ఏదైతే స్లోగన్ చెప్తా ఉన్నారో, మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాము అని చెప్పిన మాట ఇటుపోయింది. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్లో 1 తులం బంగారం ఇస్తాను, ఇటుపోయింది. 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు పెంచుతాని మా ఆయిలు తాతలు ఎదురు చూస్తూ ఉన్నారు, అది ఎటుపోయింది. మీరు ఇవన్నీ కూడా కల్పన. ఎందుకంటే 1,58,000 కోట్ల 14 నెలల్లో అప్పు చేసిన ఘనత ఈ కాంగ్రెస్ది. ఈ మహిళల సాధికారత కోసం పరిశ్రమలు స్థాపిస్తాం. మీరు ఒక్క పెట్రోల్ బంకు ఒక మహిళకి కేటాయించి ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. రైస్ మిల్లు స్థాపించి మహిళలతో నడిపిస్తారట. అంటే ఈ రకంగా అబద్ధాల పుట్ట ఈ బడ్జెట్. ముఖ్యంగా ఐటీ అభివృద్ధికి కేవలం 774 కోట్లు కేటాయించారు. కానీ మైనార్టీ సంక్షేమ నిధికి 3,591 కోట్లు కేటాయించారు. అంటే భవిష్యత్తు యువతకు ఇచ్చిన ప్రాధాన్యత మీరు దానికన్నా ఎక్కువ మతపరమైన మోజుకే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టిందని తెలియదు. యువతకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాం, రాజీవ్ యువశక్తి ద్వారా వారికి ఉపాధిని కల్పిస్తాం అంటూ కూడా నిధులకు సంబంధించి ఏదైతే నోట్లకు సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 100 రోజులు అని చెప్పిన 6 గ్యారంటీలకు పతా లేదు. సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో ముందు తెలియజేయండి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆధారంగా 52,000 ఉద్యోగాలకు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ డైవర్షన్ కోసమే. మీరు లేని ఉన్నట్లు సృష్టిస్తూ ఉన్నారు, ఇవ్వలేని ఇస్తామన్నట్టు సృష్టిస్తూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితి లేదు. మీ బడ్జెట్ నడవాలంటే ఆస్తులు అమ్ముతారా లేదా అప్పు తీసుకుండా కేంద్రం మీద ఆధారపడతా ఉన్నారు. కేంద్రాన్ని బదలాం చేస్తూ ఉన్నారు. గతంలో పన్నుల రూపంలో ఉన్న 38%ని 41% ఇస్తూ ఉంది. ఇప్పుడు 50%. అన్ని రాష్ట్రాలకు సమానంగా తెలంగాణలో కూడా నిధులు కేటాయిస్తూ ఉంది. అభివృద్ధి కూడా తెలంగాణలో అన్ని రంగాల్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది. ఈ బడ్జెట్ రుణమాఫీ రైతుల విషయంలో ఎంత దోకా చేసిందండి. రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చేసినాం, రైతు కులకు 12,000 రూపాయలు ఇచ్చినని చెప్పి ఒక్కరికి రాలే. ఒకటి చూపెట్టండి. 500 రూపాయల బోనస్ ఎంతమందికి? 30% దాటలేదు. ఆరోగ్యశ్రీ పథకం ఎంతమందికి అందుతూ ఉంది?
10 లక్షల రూపాయలని డాంబికం చెప్పుకున్నది. ఈ విధంగా అన్ని వర్గాలకు మోసం చేసిన బడ్జెట్ ఇది అని మేము చెప్తా ఉన్నాం. ఇది అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.